ఆ రాత్రి, ఆ చీకటి, ఆ భయం ఇవన్నీ మా తమ్ముడి జీవితాన్ని ఎలా మార్చేశాయో మీరు తప్పకుండా వినాలి. అర్ధరాత్రి నిర్మానుష్యమైన రహదారి, ఒక లారీ డ్రైవర్, అలాగే దగ్గరలో వినిపించిన ఒక ఏడుపు. సాధారణంగా మనం అనుకుంటాం భూత ప్రేత కథలన్నీ కూడా కల్పనలు అని. కానీ ఆ రాత్రి ఆ మార్గంలో ప్రయాణిస్తూ వస్తున్న మా తమ్ముడికి ఏం కనిపించిందో వింటే మీ నమ్మకాలన్నీ ఖచ్చితంగా మారిపోతాయి. పదండి, అసలు ఏం జరిగిందో మీకు వివరంగా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు దేవిక. మీ ఉంటున్నది రాజమండ్రిలో. నాకు భద్రాచలం దగ్గరలో ఉన్నటువంటి ఓ గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తితో 2019లో పెళ్ళయింది. అయితే తాను అప్పటికే ఒక లారీ డ్రైవర్ కావడంతో వేరే ఒక వ్యక్తి దగ్గర పని చేస్తూ ఉండేవారు. మరి నన్ను పెళ్లి చేసుకున్నాక మా అమ్మ వాళ్ళు ఇచ్చినటువంటి కట్నం డబ్బులకు మరికొంత డబ్బుల్ని జోడించి కొత్తగా మేమే ఒక లారీని తీసుకోవటం జరిగింది. ఇక అప్పటి నుండి కూడా మా తమ్ముడు మా ఇంట్లోనే ఉంటూ మా వారితో పాటు క్లీనర్గా వెళ్తూ ఉండేవాడు. వాడికి అప్పటికి డ్రైవింగే తెలీదు. కానీ కొత్తగా లారీ కొనుక్కున్నాక స్వయంగా మా వారే వాడికి లారీ నేర్పించారు. ఒక 7 ఏళ్ళు గడిచేసరికి వాడు కూడా బాగా సీనియర్ డ్రైవర్గా మారిపోయాడు. ఒకరోజు ఇద్దరూ కలిసి వేరే లోడ్తో విజయనగరానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అనుకోకుండా మా వారికి ఫీవర్ రావటంతో ఆ రోజు తాను వెళ్ళలేకపోయారు. అయితే మా తమ్ముడు వాడికి తోడుగా ఓ క్లీనర్ని సెట్ చేసుకుని భద్రాచలం నుండి విజయనగరంకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో క్లీనర్ కోసం ప్రయత్నించాడు. కానీ ఎంతకీ క్లీనర్ లభించలేదు. ఇక ఒంటరిగానే భద్రాచలం నుండి విజయనగరం జిల్లాకు వాడు ప్రయాణమయ్యాడు. మరుసటి రోజు కల్లా విజయనగరం చేరుకుని ఆ రోజు అన్లోడ్ చేద్దామనుకుంటే అనివార్య కారణం వల్ల అన్లోడ్ కాలేకపోయింది. ఇక చేసేదేమీ లేక అక్కడే గడిపి ఆ తర్వాత ఖాళీగా ఇంటికి రాలేక విజయనగరం నుండి భద్రాచలానికి ఏదైనా లోడ్ ఉంటే తీసుకువెళ్దామని ట్రై చేశాడు. కానీ ఆ రోజు తనకు ఎటువంటి లోడ్ కూడా దొరక్కపోయేసరికి మరుసటి రోజు వరకు వెయిట్ చేసి అతి తక్కువ కిరాయికి రాజమండ్రి వరకు ఒక లోడ్ తీసుకువెళ్ళటం జరిగింది. అది అన్లోడ్ చేసి అక్కడి నుండి ఖాళీగానే భద్రాచలానికి బయలుదేరాడు. సరిగ్గా రాత్రి 11 గంటల సమయానికి భద్రాచలానికి సుమారుగా 49 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ గ్రామానికి దగ్గరగా చేరుకున్నాడు. ఆకలి బాగా కుమ్మేస్తుంది. ఎక్కడైనా హోటల్ ఉంటే భోంచేద్దామని చూస్తున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆ గ్రామాన్ని దాటి ఒక 3 కిలోమీటర్ల దూరం వెళ్ళేసరికి రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఓ దాబా తన కంటపడింది. అక్కడ దిగి డిన్నర్ చేసేసరికి సరిగ్గా రాత్రి 12 గంటల 20 నిమిషాలు. కాసేపు అక్కడే నిద్రపోయి ఉదయాన్నే వచ్చేద్దాము అనుకున్నాడు. కానీ ఎలాగో దగ్గరికి చేరుకున్నాను కదా, గంటలోపు ప్రయాణిస్తే నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు, అనవసరంగా టైం వేస్ట్ చేయటం ఎందుకు, ఇక అలా అనుకుని అక్కడి నుండి ఒంటరిగానే లారీలో ఇంటికి బయలుదేరడం జరిగింది. మరో 10 కిలోమీటర్ల దూరం దాటేశాడు. ఇంతలో తనకు విపరీతంగా నిద్ర ముంచుకొస్తుంది. స్మోక్ చేయటం అలవాటు ఉన్నటువంటి కారణంతో వెంటనే లారీని ఆపి అక్కడ చేయటం ఇష్టం లేక క్రిందకు దిగి ఒక సిగరెట్ ముట్టించాడు. అదంతా కూడా చిన్న చిన్న గ్రామాలతో కూడుకున్న మార్గం. బాగా రాత్రి కావటంతో ఆ మార్గం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. మరి అలాంటి జనసంచారం లేని రోడ్డుపైన నిల్చొని సిగరెట్ కాలుస్తూ ఉంటే అప్పుడే వాడికి దూరంగా ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వింటున్న తమ్ముడు, ఇంత రాత్రి వేళ ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది అంటే ఇక్కడికి దగ్గరలో ఏదైనా ఊరుంటుంది అనుకున్నాడు. కానీ తాను 7 ఏళ్లుగా ఆ మార్గంలో మావారితో కలిసి డైలీ తిరుగుతూ ఉంటాడు. అయితే ఇప్పటి వరకు తాను చూసినంత వరకు తాను ఆగి ఉన్న ప్రదేశానికి అంత దగ్గరగా ఎటువంటి గ్రామం కూడా లేదు. మరి ఊరు అనేది లేకుండా ఒక ఆడపిల్ల ఏడుపు, పైగా చిన్నపిల్ల ఏడుపు ఎలా వినిపించడమేంటే అని ఆలోచిస్తూ ఉంటే అప్పటికే చాలా దూరంలో వినిపిస్తున్న ఆ పాప ఏడుపు మరింత దగ్గరగా వచ్చింది. మా తమ్ముడు చెవులు రెక్కబొడుచుకొని వింటున్న కొలిది ఆ అమ్మాయి ఏడుపు
మరింతగా దగ్గరవుతూ ఉంది. ఇక అప్పటికే వాడు సిగరెట్ కాల్చడం కూడా పూర్తయింది. కానీ ఏడుపు వింటున్న తమ్ముడు లారీపైకి వెళ్లకుండా ఇంకా అక్కడే నిల్చుని ఏం జరుగుతుందని గమనించడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు మరింతగా దగ్గరికి చేరుకుంటుంది. క్షణానికి కొన్ని అడుగుల దూరాన్ని దాటి మా తమ్ముడికి మరింత దగ్గరగా వస్తుంది. కేవలం ఒక్క 20 అడుగుల దూరంలో వినిపిస్తున్న ఏడుపు వింటూ అక్కడెవరైనా ఉన్నారా అని గట్టిగా పిలిచాడు. అంతే, ఆ పిలుపు గట్టిగా వినపడేసరికి అంతవరకు వినిపిస్తున్న ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ పాప ఏడుపు ఆపేసింది. అసలు ఈ సమయంలో ఒక పిల్ల ఏడుపు మాత్రమే ఇక్కడ వినిపించడమేంటి? లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఈ సమయంలో అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్తున్నారా? ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే నాకు సమాధానం ఇవ్వాలి కదా అని ఆలోచిస్తూ, పోనీ మరొక్కసారి పిలిచి చూద్దాం, లేదంటే తర్వాత వెళ్ళిపోతాను అని మళ్ళీ గట్టిగా అరిచి, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాడు. ఉంటే సమాధానం ఇవ్వండి అని అడుగుతున్నాడు. అయినా సరే అటువైపు నుండి ఏ సమాధానం లేదు. అంతేకాదు, అంతవరకు వినిపిస్తున్న అమ్మాయి ఏడుపు కూడా ఇంకా వినపట్టలేదు. ఒక్క క్షణం తమ్ముడికి ఆశ్చర్యం కలిగింది. నిజంగా అక్కడ ఏడుస్తుంది మనిషేనా? ఆ అనుమానం కూడా వాడిలో ఎక్కువైంది. ఇక లారీపైకి వెళ్లకుండా అక్కడే నిల్చొని మళ్ళీ ఒకవేళ ఏడుపు వస్తుందేమో చూద్దామని చూస్తున్నాడు. అంతే, అలా ఆలోచించడం మొదలుపెట్టిన మరుక్షణమే మళ్ళీ ఏడుపు వినిపించడం మొదలైంది. ఈసారి మెల్లగా కాదు, పెద్దగా వినిపిస్తూ తమ్ముడు అలా చూస్తూ ఉండగానే 20 అడుగుల దూరంలో వినిపించాల్సిన ఏడుపు కేవలం 10 అడుగుల దూరానికి మరింత దగ్గరగా వచ్చేసింది. ఆ అడుగుల దూరం కూడా లారీ వెనుక భాగంలో ఉండటంతో లారీ ముందు భాగంలో నిల్చున్నటువంటి తమ్ముడు వెనక్కి వెళ్ళి ఆ ఏడుపు ఎక్కడి నుండి వినిపిస్తుందో గమనిస్తుంటే రోడ్డుకి ఎడమ వైపున ఓ పెద్ద పొద కనిపిస్తుంది. ఆ పొద వెనుక నుండి ఆ ఏడుపు వినిపించింది. అరే, ఎక్కడ ఈ పాప ఏడుస్తున్నట్టుగా ఉంది అని మళ్ళీ పిలిచాడు. అలా పిలిచేసరికి మునుపటిలాగే మళ్ళీ ఏడుపైతే ఆగిపోయింది. ఏంటిది? చాలా విచిత్రంగా ఉంది. నా గొంతు వినపడేసరికి ఏడుపు ఆపేస్తుంది. ఇక పోనీ మనం అడిగిన ప్రశ్నకైనా సమాధానం ఇవ్వాలి కదా. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఇంకా ఇలాగే ఇక్కడే ఉండటం మంచిది కాదు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి నా అనుమానాన్ని క్లియర్ చేసుకుందామని ఆలోచించి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసి పక్కనే ఉన్నటువంటి ఆ పొదల దగ్గరికి చేరుకున్నాడు. ఇక అక్కడికి వెళ్ళి మెల్లగా, ఎవరమ్మా నువ్వు? ఎక్కడున్నావేంటి? ఇక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగేసరికి అంతవరకు ఏడుస్తున్నటువంటి ఆ పాప తమ్ముడు గొంతు విరగానే తన శ్వాసను కూడా ఆపుకుని మెల్లగా అడుగులు వేస్తూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ తను నన్ను చూసి భయపడి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో మా తమ్ముడు ఒక్కసారిగా లంఘించి అక్కడ ఉన్నటువంటి ఆ పొదలు దాటి అవతల వైపుగా ఒక్కసారిగా చేరుకునేసరికి ఆ చీకట్లో అంతవరకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్న ఆకారం అక్కడికక్కడే ఆగిపోయింది. ఇక మా తమ్ముడికి అలాగే ఆకారానికి మధ్య కేవలం అంటే కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. మా తమ్ముడు మాత్రం అది మనిషే కదా అని, ఎవరు నువ్వు? పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. కానీ అక్కడి నుండి ఏ సమాధానం లేదు. అడుగుతోంది నిన్నే, ఏం మాట్లాడవేంటే? ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు అని మళ్ళీ అడిగేసరికి ఆ చీకట్లో నిల్చున్న రూపం తమ్ముడు అంత గట్టిగా అనేసరికి మళ్ళీ అక్కడి నుండి పారిపోదామని పరుగు పెట్టబోయేసరికి తాను వెళ్ళిపోతుంది అని గ్రహించిన తమ్ముడు ఒక్కసారిగా తన చేతిని పట్టుకుని ఆపాడు. అంతే, తన చెయ్యి పట్టుకుని అంత దగ్గరగా ఉన్న రూపాన్ని చూస్తుంటే అప్పుడు అర్థమైంది వాడికి అది అమ్మాయి కాదు, ఒక అబ్బాయి అని. ఆ క్షణమే వాడు తెలుసుకున్నాడు. తన వయసు సుమారుగా 10 ఏళ్ళు ఉంటుంది. చిరిగిపోయినటువంటి జుట్టు, అలాగే బట్టలు, తాను ధరించిన దుస్తులు కూడా పెద్ద సరిగ్గా లేవు. కనీసం నిక్కర్ కూడా లేకుండా ఏదో లైట్గా ఉన్నటువంటి ఓ తెల్లటి చొక్కా మాత్రమే వేసుకున్నాడు. ఆ బాబు చెయ్యి పట్టుకున్నటువంటి తమ్ముడు, ఎవర్రా నువ్వు? ఒంటరిగా ఎక్కడున్నావేంటి? అసలు మీరు ఉండేది ఎక్కడ అని తన దగ్గరకు లాక్కుని, ఈ చొక్కా ఏంటి ఇలా ఉంది?
అయినా ఇంత టైట్గా ఉన్నటువంటి చొక్కా ఎలా వేసుకున్నా నువ్వు అని అడుగుతూ ఉంటే ఆ పిల్లవాడు మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నాడు. వాడు భయపడుతున్నాడు కదా అని గ్రహించిన మా తమ్ముడు, నేను నిన్నేమీ చెయ్యను, ఇప్పుడు చెప్పు, అసలు ఉండేదెక్కడా, మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు, అయినా ఇంత చీకట్లో ఒంటరిగా ఉన్నావు కదా, నీకు భయం వేయలేదా అని అడిగాడు. అయినా సరే ఆ పిల్లవాడు ఏం మాట్లాడకుండా తమ్ముడు వంక చూస్తూ ఇంకా బెదిరిపోతున్నట్టుగా కనిపించాడు. ఇక అప్పటికే తమ్ముడు వాడు భయపడుతున్నాడు అని అర్థం చేసుకుని, నేను నిన్నేమీ చెయ్యనురా, మీ అమ్మా నాన్నలు ఉండేది ఎక్కడో చెప్పు, అక్కడికి తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను అనగా వాడైతే ఇంకేం మాట్లాడటం లేదు, పూర్తి మౌనంగా ఉన్నాడు. అరే, వీడు ఇంకా భయపడుతున్నట్టుగానే ఉన్నాడు. ఇక తమ్ముడు ఆ బాబు పరిస్థితిని చూసి అసలిప్పుడు వీడిని ఏం చెయ్యాలి, ఒంటరిగా ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతే వీడి పరిస్థితి ఏంటో ఏం అర్థం కావటం లేదు. పోనీ నాతో తీసుకువెళ్ళి ఉదయాన్నే తీసుకువద్దామా అని ఆలోచించి, సరేరా మా ఇంటికి వస్తావా, ఈ రాత్రి నాతో పాటు ఉందువు, రేపు ఉదయాన్నే మీ ఇంటికి నేను తీసుకువెళ్తాను, నిన్నేమీ చెయ్యను, అనవసరంగా టెన్షన్ పడుకో అని ఆ అబ్బాయిని మరింత దగ్గరగా లాక్కోబోతుంటే అంతవరకు ఏమీ మాట్లాడని అబ్బాయి ఆ క్షణం తన చెయ్యి చాచి ఒకవైపు చూపిస్తున్నాడు. అది చూసి, అటువైపు చూపిస్తున్నావేంటే, అక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అందుకు ఆ అబ్బాయి అవును అన్నట్టుగా తల ఊపుతూ ఇంకేం మాట్లాడకుండా అటువైపు ఎవరో ఉన్నట్టుగా సైగ చేస్తున్నాడు. ఇక మా తమ్ముడికి అప్పుడు అనిపించింది, ఒకవేళ అబ్బాయి ఏమైనా మోగవాడా అని. మరి అడవివైపుగా చేయి చూపిస్తున్నాడైతే అక్కడెవరైనా ఉన్నారా అంటూ, సరే అక్కడికి వెళ్దాం పదా అని చెప్పగానే ఆ పిల్లవాడు తమ్ముడు వెనక్కి వచ్చి నక్కి నక్కి దాక్కుంటూ అక్కడెవరో ఉన్నారని అటువైపు మనం వెళ్ళొద్దన్నట్టుగా సైగ చేయటం మొదలుపెట్టాడు. అది గమనించి, నేనున్నాను కదా, నువ్వేం భయపడుకో, తనతో పాటు రమ్మని తమ్ముడు ఆ బాబు చెయ్యి పట్టుకొని లాగాడు. కానీ ఆ పిల్లవాడు మాత్రం తన వెంట వెళ్ళటానికి భయపడుతున్నాడు. అక్కడెవరో ఉన్నారని తమ్ముడికి తెలిసిందే, కానీ ఉన్నదెవరో తెలియదు. రావటానికి భయపడుతున్నాడైతే అసలేం జరుగుతుంది, సరే నువ్వెక్కడే ఉండు, నేనే వెళ్ళి చూసొస్తాను అని చెప్పగా అప్పటికీ కూడా ఆ పిల్లవాడు అటువైపు వెళ్ళొద్దు అన్నట్టుగా సైగ చేస్తున్నాడు. అయినా సరే నేనొక్కడే వెళ్ళొస్తాను, కావాలంటే నువ్వెక్కడే ఉండు, భయపడొద్దు అంటూ ఆ పిల్లవాడిని బలవంతంగా అక్కడే ఉండమని చెప్పి మా తమ్ముడు అటువైపుగా వెళ్తున్నాడు. అయినా సరే ఆ పిల్లవాడు మా తమ్ముడు మాత్రం వెళ్ళనివ్వటం లేదు. వద్దు వద్దు అన్నట్టుగా సైగలు చేస్తూనే ఉన్నాడు. ఏం కాదు, నేనెప్పుడే వచ్చేస్తానో, నువ్విక్కడ జాగ్రత్తగా ఉండు అని ఒప్పించి ఆ బాబుని అక్కడే విడిచిపెట్టి అటువైపుగా వాడు ఒంటరిగా వెళ్ళటం జరిగింది. కనుచూపు మేర ఎక్కడా ఏమీ కనపట్టలేదు. అటువైపు ఎవరైనా ఉన్నారేమో అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే దూరంగా ఎవరో ఒక వ్యక్తి, ఎవరు మీరు అని అడిగాడు. ఆ వ్యక్తి అలా మాట్లాడగానే, ఎవరండి మీరు, అక్కడేం చేస్తున్నారు అని అడిగేసరికి, నేనెవరో తర్వాత చెప్తాను, ఇంతకీ మీరెవరు, ఆ బాబుకి ఏమవుతారు, ఆ అబ్బాయి ఎక్కడ ఏడుస్తున్నాడు, మీరు ఏం చేశారు అని మా తమ్ముడు ఆ వ్యక్తిని గట్టిగా అడగ్గా, అవునా, వాడు అటువైపుగా వచ్చేశాడా, సరే వాడి సంగతి నేను చూస్తాను, ముందెక్కడి నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. నేను వెళ్ళటమేంటి, అసలు మీరెవరు, ఆ బాబునేం చేస్తున్నారు, అంత చిన్నపిల్లవాడిని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు అని ప్రశ్నిస్తుంటే, నువ్వెవరిగ్గా, అసలు వాడి గురించి నీకేం తెలుసు, అయినా ఎంత రాత్రివేళ నా ప్రదేశంలోకి వచ్చి నన్నే ప్రశ్నిస్తున్నావేంటి, ముందు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే బయటపడడం కష్టమవుతుంది అని చెప్తుంటే, నీ ప్రదేశమా, ఏమైనా నువ్వు కొనుక్కున్నావా ఏంటి, అయినా నీకు సిగ్గనిపించడం లేదు, అంత చిన్నపిల్లోడ్ని రాత్రివేళ అంతలా భయపెడతావంటే. అలా తనతో మాట్లాడుతూనే ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రదేశం వైపుగా వెళ్తూ ఉంటే, నువ్వు అనవసరంగా ఆ పిల్లవాడిని అమాయకుడిగా భావించి ఇటువైపు వస్తున్నావు, ఇక్కడికి వచ్చి కోరి కష్టాలు తెచ్చుకోకు, ముందెక్కడి నుండి వెళ్ళిపో, ఇప్పటికే సమయం మించిపోతుంది అని చెప్తుంటే, ముందు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావో చూడాలి, చూశాక మాత్రమే నేనెక్కడి నుండి వెళ్తాను, అంతవరకు కదిలే ప్రసక్తే లేదు అంటూ ఆ వ్యక్తి ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో అటువైపుగా నడిచి వెళ్తున్నాడు. ఇదంతా కూడా చీకట్లో జరుగుతున్న పరిణామం. ఆ వ్యక్తి ఇంకా మా తమ్ముని చూడలేదు.
ఒకవైపు మా తమ్ముడు కూడా తనని చూడలేదు, కేవలం మాట్లాడుకుంటున్నారు. అయితే సరిగ్గా అప్పుడే మా తమ్ముడి కంటికి కొద్ది దూరంలో ఏదో ఒక చిన్న వెలుతురైతే కనిపించింది. అది చూస్తే ఒక దీపం కాంతిలా ఉంది. దాన్ని చూడగానే ఇక్కడ ఏమైనా మనుషులున్నారా, లేకపోతే ఇలాంటి ప్రదేశాల్లో దీపం ఉండటం ఏంటి అని వేగంగా నడుచుకుంటూ ఆ దీపం కాంతికి దగ్గరగా చేరుకున్నాడు. అలా కాంతి వద్దకు చేరుకున్న మా తమ్ముడికి ఓ భయంకరమైన దృశ్యం కనిపించింది. అది చూడగానే వాడి శరీరం అంతా కూడా చెమటలు పట్టేసింది. అసలు ఇది మామూలు ప్రదేశం కాదు, మంత్రగాడు పూజలు చేస్తున్నటువంటి ఓ భయంకరమైన ప్రాంగణం. ఆ ప్రాంతాన్ని చూస్తుంటేనే అది ఒక శ్మశానమని అర్థమైంది. అక్కడ జరుగుతున్నది మామూలు పూజ కాదు. ఆ మాంత్రికుడు ఏదో ఓ క్షుద్ర శక్తిని తన వశం చేసుకోవాలని చేస్తున్న పూజ. ఒక్కసారిగా తమ్ముడిలో భయం పెరిగి వెనక్కి తిరిగి వచ్చేయాలి అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఆలోచనతో తనతో మాట్లాడకుండా అలాగే చూస్తున్న వేళ, ఇంతవరకు ఎన్నో ప్రగల్భాలు పలికావు, మరి ఆ ధైర్యం ఇప్పుడేమైంది? రా, ఇలా వచ్చి కూర్చో అని ఆ వ్యక్తి చెప్పడంతోనే తమ్ముడిలో భయం మరింతగా పెరిగింది. వెనక్కి తిరిగి వచ్చేద్దామని అనుకున్నాడు. కానీ అప్పటికే మంత్రగాడు చేస్తున్న సాధన చూసి మా తమ్ముడు ఆశ్చర్యపోయాడు. తన ముందు ఒక అబ్బాయి బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ నేలపైన పడుకుండగా, నీకోసమే ఈ ఆహారం తీసుకొచ్చాను, ఇది నువ్వు తిన్నాక ఇద్దరం కలిసి ఆడుకుందాం, ఆ తర్వాత నేను మీ అమ్మా నాన్న దగ్గరకు తీసుకువెళ్తాను, లేచి ఈ ఆహారాన్ని భుజించు అని చెప్తుంటే మా తమ్ముడు ఆ దృశ్యాన్ని చూస్తూ, నిజంగా వీడు మంత్రగాడేనా, లేకుంటే ఆ బొమ్మను లేచి ఆహారం తినమని చెప్తున్నాడంటే, నిజంగా వీడైతే మాంత్రికుడు కాదు, ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నట్టుగా ఉన్నాడు, చూస్తుంటే నాకే నవ్వొస్తుంది అని అనుకున్నాడు. అయితే మంత్రగాడు పిలిచినట్టుగా ఆ బొమ్మ ఇంకా లేవలేదు. ఆ క్షణమే మాంత్రికుడికి చాలా కోపం వచ్చింది. మర్యాదగా లేచి తింటావా, లేదంటే బలవంతంగా ఆహారాన్ని తినిపించమంటావా అని అడిగాడు. కానీ ఆ బొమ్మలో ఏ కదలిక లేదు. అది చూసి కోపంగా అరుస్తూ మాంత్రికుడు మళ్ళీ చెప్పాడు. అయినా సరే బొమ్మలో కదలిక లేదు. మరింత గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్నటువంటి కట్టెలు బొమ్మపైన వేసి వెంటనే నిప్పు పెట్టేశాడు. ఇంకేముందే, అలా నిప్పు పెట్టడంతోనే కట్టెల్లో ఇరుక్కున్న ఆ బొమ్మ తగలబడిపోతుంది. ఇక అప్పటికే శ్మశానమంతా వింతగా పిల్లవాడి ఏడుపు మొదలైంది. అది ఎక్కడో కాదు, ముందుగా నాకు కనిపించినటువంటి ఆ బాబు యొక్క స్వరం నుండి వినిపిస్తుంది. ఆ బాబు అంత దూరం నుండి ఏడుస్తూ పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తుకొచ్చి తాను నేరుగా మంత్రగాడి దగ్గరికి చేరుకోబోతుంటే ఆ బాబు యొక్క పరిస్థితి చూసి నా ఒంట్లో వణుకు పుట్టింది. అంతవరకు బాగానే కనిపిస్తున్న ఆ బాబు ఆ క్షణం అదో లాంటి దేహంతో కనిపిస్తున్నాడు. ఒళ్ళంతా పెద్ద పెద్ద బొబ్బలు పైకి లేచినట్టుగా ఉన్నాయి. ఒకవైపు ఆ బాధను భరించలేక గోలపెట్టి ఏడుస్తున్నాడు. అది చూసినటువంటి మాంత్రికుడు, మరి నేను వచ్చేసరికి ఎక్కడికో పరుగులు పెట్టి వెళ్ళిపోయావు కదా, నేను పిలిచినప్పుడే వచ్చుంటే ఇప్పుడు నీకు ఈ గతి పట్టేది కాదు కదా, ఇప్పుడు చూడు నీ ఒళ్ళంతా ఎలా అయిపోయిందో అని మాంత్రికుడు పగలబడి నవ్వుతూ ఉంటే వాడు మాత్రం బాధ భరించలేక గగ్గోలు పెడుతున్నాడు. ఆ దృశ్యం చూసినటువంటి తమ్ముడికి వీడు ఎంత దుర్మార్గుడా, ఎందుకలా వాడిని కష్టపెడుతున్నాడు అని మనసులో బాధపడుతూ ఏదో ఒక విధంగా వాడిని ఇక్కడి నుండి విడిపించాలని చూస్తుంటే వాడికి మాత్రం శరీరంలో ఒక్క అవయవం కూడా పనిచేయలేదు. తమ్ముడు శరీరం అంతా పూర్తిగా చల్లబడిపోయింది. చూస్తున్న కళ్ళు చూస్తున్నట్టుగానే ఉన్నాయి తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాడు. ఇంకా మాంత్రికుడి చేతికి చెక్కకుండా అటూ ఇటూ తిరుగుతూ ఏడుస్తున్నటువంటి ఆ పిల్లవాడిని ఈసారైనా సరే నేను పిలిచేసరికి వచ్చావా సరే, లేదనుకో పూర్తిగా బూడిద చేసేస్తాను అని తన ముందు ఉన్నటువంటి ఆ బొమ్మ పైన మరికొన్ని కట్టెలు వేస్తుంటే అప్పటికే గాయాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ పిల్లవాడు మళ్ళీ ఏమైనా చేస్తాడు అన్న భయంతో, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నన్ను విడిచిపెట్టు అని ప్రాధేయపడుతున్నాడు. అది విన్న మాంత్రికుడు ఇలా రా అంటూ ఇంకా నన్ను కష్టపెట్టకుండా వచ్చే మర్యాదగా ఈ ప్రదేశంలో కూర్చో అని చెప్పాడు. అది విన్న ఆ పిల్లవాడు
ఒకవైపు తమ్ముడు వంక దీనంగా చూస్తూ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు అన్నట్టుగా చూస్తుంటే ఆ క్షణం వాడి పరిస్థితిని చూసి తమ్ముడి మనసైతే చలించిపోయింది. ఒక్క క్షణంలో మంత్రగాడి తల పగలగొట్టి వెంటనే వాడిని కాపాడాలి అనుకున్నాడు. అలా తమ్ముడు ఆలోచించడమే తరువాకి వెంటనే మంత్రగాడు తమ్ముడు వైపు చూసి, నన్ను చంపి వీడిని తీసుకుపోతావా? వీడేమైనా మనిషి అనుకుంటున్నావా? అయినా నువ్వు నన్ను ఎలా చంపగలవు? నీకు అంత ధైర్యం ఉందా? పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానుకో, చివరి వరకు చూస్తూ పడుండు, లేదంటే నిన్ను కూడా వీడితో పాటు సమాధిలో పడేస్తాను అని తన ముందు ఒక తెల్లని వస్త్రంతో కప్పబడి ఉన్నటువంటి ఆ సమాధి వైపుగా నన్ను చూడమని చెప్పాడు. అది ఎవరిదో శవాన్ని పూడ్చిపెట్టినటువంటి సమాధి. అలాంటి సమాధిని తవ్వి అదే సమాధిలో ఉన్న శవాన్ని బయటికి తీశాడని అప్పుడే తమ్ముడికి అర్థమైంది. మరి ఆ శవం ఎక్కడ? అయినా ఈ పిల్లవాడు ఎవరే ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా భయపడుతూ మంత్రగాడి దగ్గరకు వెళ్ళటానికి ఆలోచిస్తున్న పిల్లవాడిని చూస్తూ, నేను చెప్పినప్పుడు వస్తే సరే, లేదనుకో ఆ బొమ్మను తగలబెడతాను అని పక్కనే మండుతున్న దీపంతో ఆ బొమ్మ పైన ఉన్నటువంటి కట్టెలకు నిప్పు పెట్టాలని చూస్తున్నాడు. అది చూసినటువంటి పిల్లవాడు నన్నేం చెయ్యొద్దు అని ఏడుస్తూ ఆ సమాధికి దగ్గరగా వెళ్ళిపోయాడు. కూర్చోబోయాడు. కానీ మాంత్రికుడు అభ్యంతరం చెప్తూ, నువ్వు అలా ఉండగా పూజలో కూర్చోకూడదు, ముందు నీ బట్టలు మార్చుకో అని చెప్పగా ఆ బాబు శరీరం అంతా గాయాలు ఉన్నాయి. తన శరీరానికి అవన్నీ కూడా అంటుకుపోతున్నాయి. తన శరీరానికి అంటుకుపోయిన దుస్తులు తీస్తున్నాడు. ఆ క్షణం అలాంటి దృశ్యాన్ని చూస్తుంటే తమ్ముడు వెన్నులో వణుకు పుట్టింది. బాగా శరీరం అంతా కూడా పాడైనట్టుగా ఉంది. దానితో పాటు శరీరం పైన అక్కడక్కడ పెద్ద పెద్ద బొబ్బలైతే ఉన్నాయి. మంత్రగాడి వద్ద ఆ పిల్లవాడు భయపడుతూ ఉంటే ఆ బాధను కూడా ఓచుకుని పూర్తిగా దేహానికి అంటుకున్న దుస్తుల్ని తీసి పడేశాడు. ఇంతలో అచ్చంగా అలాంటి తెలుపు రంగు చొక్కాను ఒకదాన్ని ఆ పిల్లవాడి చేతికి అందించి, ఇది వేసుకుని ఇక్కడే కూర్చో అని చెప్పాడు. పాపం ఆ పిల్లవాడు అలానే చేశాడు. ఇక వాడు ఇచ్చిన చొక్కా కూడా తన శరీరానికి అతుక్కుపోయినంత టైట్గా ఉంది. ఆ గాయాలు నొప్పి పెడుతున్నా సరే మాంత్రికుని వద్ద భయంతో ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఇంతలో మాంత్రికుడు తన వద్ద ఉన్నటువంటి ఆహారాన్ని తన ముందు పెట్టి, ఒక్క ముద్ద కూడా విడిచిపెట్టకుండా ఇదంతా నువ్వే తినాలి, ఒకవేళ తినలేను అన్న మాట వినిపించింది అంటే ఏం చేస్తారో తెలీదు అని వాడిని భయపెట్టి ఒక పాత్ర నిండుగా ఉన్న ఆహారాన్ని తన ముందు పెట్టాడు. పిల్లవాడు ఆ పాత్రను అందుకున్నాడు. ఎంతో ఆకలిగా ఉన్నట్టు గాబరాగా ఆహారాన్ని తింటం మొదలుపెట్టాడు. సగం తినేసరికి వాడి కడుపు నిండిపోయింది. ఇక తినలేను అని దిక్కును చూస్తుంటే, ఒక్క ముద్ద కూడా విడిచిపెట్టకుండా తినాలని ముందే చెప్పారు కదా, వేషాలు వెయ్యొద్దు అని చెప్పాడు. ఇప్పుడు తినలేను అంటే ఎలా కుదురుతుంది? మర్యాదగా చెప్పినట్టు చేయి, ఇచ్చిందంతా కూడా తిను అనేసరికి ఆ పిల్లవాడు తినే ఓపిక లేక ఏం చెయ్యాలో అర్థం కాక చూస్తుంటే అప్పటికే కడుపు నిండుగా ఆహారం ఉండటంతో ఆ చొక్కా కూడా మరింత టైట్ అవుతుంది. ఇక వాడు తినలేను అన్నట్టుగా చూస్తుంటే మంత్రగాడికి ఏదో తోచినట్టయింది. ఓహో, నీ చొక్కా బాగా టైట్ అయిపోయిందా? అందుకే ఆహారం మొత్తం తినలేకపోతున్నావా? ఒక్క క్షణం అని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి టైట్గా కనిపిస్తున్న చొక్కా బటన్స్ అన్నీ ఒక్కొక్కటిగా విప్పాడు. అంతవరకు బిగుసుకుపోయిన శరీరం కాస్త కుదిరిపడ్డట్టుగా అయింది. ఆహారాన్ని తొందరగా తినమని కంగారు పట్టడంతో వాడు చకచకా తింటున్నాడు. ఆయాసంతో ఊగిపోతున్నాడు. ఆ మాంత్రికుడు తన దగ్గరికి చేరుకుని, నేను పెట్టిన ఆహారం అంతా కూడా తినేశావు, నాకు కావాల్సింది కూడా ఇదే, ఇక నీ శక్తికి అంతులేదు. నీలాంటి ఆత్మను చెరపట్టడం ఇదే మొదటిసారి. నీలాంటి ఆత్మతో నేను ఎన్నో కార్యాలు చేయిస్తాను. ఇక నా శక్తికి ఎవ్వరూ ఎదురులేరు, ఎవ్వరూ పోటీ రారు అని మాట్లాడుతుంటే మాంత్రికుడు మాటలు విన్నటువంటి మా తమ్ముడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి, అసలు వీడు మనిషే కాదా? ఆ రూపంలో ఉన్నది ఒక ఆత్మరా? అంటే ఆత్మతో నేను ఇంతవరకు వచ్చేసానా అన్న ఆలోచన వాడిలో కలిగేసరికి ఒక్కసారిగా భయంతో ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేశాయి. ఇక అప్పటికే శరీరం అంతా కూడా వణుకు వచ్చేస్తుంటే సమాధిలో నుండి ఆ శవాన్ని పైకి తీసి
ఆ బాబు ఆత్మని రప్పించి అదే ఆత్మను ఆ మాంత్రికుడు ఆ క్షణమే బంధించాడు. ఇదంతా కూడా మా తమ్ముడు స్వయంగా వాడి కళ్ళతో చూస్తున్నాడు. ఇక అప్పటికే దాన్ని బంధించడం పూర్తయింది. వెంటనే ఆ శవాన్ని మళ్ళీ సమాధిలో పూడ్చిపెట్టి యథావిధిగా దాన్ని ఏకం చేసి అక్కడే నిలబడి అంతా గమనిస్తున్న మా తమ్ముని చూసి, ఇప్పటికి నీ కోపం చల్లారిందా? నీ సరదా కూడా తీరింది కదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నా ఊరికి వెళ్ళిపోవాలి అని తమ్ముడితో చెప్పి ఆ శ్మశానం నుండి మంత్రగాడు బయటపడ్డాడు. వాడు శ్మశానం దాటి అడుగు బయట పెట్టే వరకు కూడా మా తమ్ముడిలో ఏ కదలిక లేదు. ఆ తరువాత మాత్రం వాడి శరీరం పనిచేయటం మొదలైంది. ఇక ఒంటరిగా శ్మశానంలో నిలబడి ఉన్న తమ్ముడు భయపడుతూ అక్కడి నుండి పరుగుపెట్టి లారీలోకి చేరుకున్నాడు. ఇంకా అక్కడే ఉండి స్వయంగా వాడి కళ్ళతో చూసిన ఆ దృశ్యాన్ని మళ్ళీ తరుచుకునే ధైర్యం చెయ్యలేక వెంటనే ఇంజన్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చాడు అన్న మాటే కానీ మమ్మల్ని కూడా నిద్రలేపకుండా అలా వెళ్ళి మా గడపలో ఉన్న మంచం పైన పడుకున్నాడు. కాసేపటికి తెల్లవారింది. నేను నిద్రలేచి మంచం పైన పడుకున్న తమ్ముడు చూశాను. అప్పటికే వాడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడే నిద్రలేపడం ఎందుకు అనుకున్నాం, కానీ అలా పడుకున్న తమ్ముడు మధ్యాహ్నం వరకు లేవలేదు. ఇక నిద్రలేపి భోజనం పెడదామో అని తన భుజాన్ని తట్టగా వాడి శరీరం అంతా విపరీతంగా వేడి కాలిపోతున్నట్టుగా ఉంది. ఇక అదే విషయం మావారితో చెప్పాను. మావారు కూడా వాడి లేపాలని చూశారు. వాడు మాత్రం లేవలేకపోతున్నాడు. ఇదంతా గమనించి వాడికేదో కనిపించుంటుంది, భయపడుంటాడు అన్న అనుమానంతో మా వారు నాతో ఆ విషయాన్ని చెప్తే నేను కూడా భయపడతారని నాతో ఏం మాట్లాడకుండా కాసేపటి వరకు తనకు తెలిసినటువంటి కొన్ని సాధనాలు చేశాక మళ్ళీ నార్మల్ అయ్యాడు. ఆ తరువాత నాకు విషయం తెలియకుండానే వాడిని ఒక భూత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆ భూత వైద్యుడు మా తమ్ముడితో ఓ మాంత్రికుడు శవాన్ని వెలికి తీసి దాని నుండి తన ఆత్మను గ్రహిస్తున్న దృశ్యం నీ కల్లారా చూశావు, దాని ప్రభావమే ఇదంతా కూడా అని చెప్పగా వారి మాటలు విన్నటువంటి మావారు కూడా మా తమ్ముడు ధైర్యానికి ఆశ్చర్యపోయారు. అసలు అలాంటి దృశ్యం చూసి ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. కానీ ఈ అబ్బాయి అలాంటి దృశ్యాన్ని చూసి కూడా ఇంకా బ్రతుకున్నాడు అంటే నమ్మలేకపోతున్నాను. ఆ విధంగా ఆ భూత వైద్యుడు చెప్పగా భవిష్యత్తులో కూడా దాని ప్రభావం మా తమ్ముడి పైన లేకుండా సరైనటువంటి ఓ పెద్ద పరిహారాన్ని చేయించుకొని మా ఇంటికి తీసుకొచ్చాక ఆ తరువాత నాతో ఆ విషయాన్ని చెప్పేసరికి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇది మా తమ్ముడి జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైన యథార్థ సంఘటన. అసలు ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయొచ్చు. ఎవరికి తెలుసు, తరువాత రాబోయే స్టోరీ ఒకవేళ మీదే కావచ్చు.